వెల్కమ్ టు ఫిల్మీ ఫోకస్. టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని వైవిధ్యభరితమైన చిత్రాల దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ లో రూపుదిద్దుకుంటున్న మోస్ట్ అవైటెడ్ పీరియాడిక్ యాక్షన్ డ్రామా ది ప్యారడైజ్. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన దసరా బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోవడంతో ఈ సరికొత్త ప్రాజెక్టుపై ట్రేడ్ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ సినిమా విడుదల కోసం ఎదురు చూస్తున్న అభిమానులకు నిరాశ కలిగించే వార్త ఒకటి ఫిలిం నగర్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ఈ క్రేజీ చిత్రం మరోసారి వాయిదా పడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. నిజానికి ఈ సినిమా నిర్మాణంలో ఇప్పటికే పలుమార్లు ఆలస్యం జరిగింది. ఖైదు లోహర్ హీరోయిన్ గా తెరకెక్కిస్తున్న అవైటెడ్ భారీ చిత్రమే ది ప్యారడైజ్. అనౌన్స్ చేసినప్పటి నుంచే భారీ హైప్ ని చేసుకున్న ఈ సినిమా పరిస్థితి ఇప్పుడు సినిమా షూట్ ఆలస్యం అవుతూ వస్తుండడం వల్ల చేజీతుల హైప్ ని తగ్గించుకునేలా మారుతోంది. మొదట ఈ ఏడాది మార్చి 26న విడుదల చేయాలని భావించినప్పటికీ కుదరకపోవడంతో నిర్మాత సుధాకర్ చెరుకూరి ఆగస్టు 21వ తేదీన కొత్త రిలీజ్ డేట్ గా ప్రకటించారు. అయితే తాజాగా మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న భారీ చిత్రం ఇరుముడి మేకర్స్ తమ సినిమాను అదే తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఒకే రోజు ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు వస్తే థియేటర్ల సమస్య తలెత్తే ప్రమాదం ఉండడంతో నాని సినిమాను ఆగస్టు రేస్ నుంచి తప్పించి ఈ ఏడాది చివర్లో విడుదల చేసేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. విశ్వసనీయ సమాచారం ప్రకారం ది ప్యారడైజ్ చిత్రం ఇప్పటికే 100 రోజులకు పైగా షూటింగ్ జరుపుకున్నప్పటికీ ఇంకా ఒక మేజర్ పోర్షన్ షూటింగ్ బాకీ ఉందట. పెండింగ్ షూటింగ్ తో పాటు భారీ విజువల్స్ ఉన్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులకు కూడా ఎక్కువ సమయం పట్టేలా ఉంది. అందుకే ఆగస్టు నాటికి అవుట్పుట్ సిద్ధం కావడం కష్టమని భావించి వాయిదా వైపు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. నాని కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో SLV సినిమాస్ బ్యానర్ పై ఈ చిత్రం ప్రతిష్టాత్మకంగా నిర్మితమవుతోంది. ఇందులో నాని మునిపెన్నడూ లేని విధంగా 2 జడల హెయిర్ స్టైల్, రగ్గడ్ మాస్ లుక్ లో సికింద్రాబాద్ బస్తీల నేపథ్యంలో సాగే ఒక పవర్ఫుల్ లీడర్ పాత్రలో కనిపించనున్నారు. రాక్ స్టార్ అనిరుద్ రవిచందర్ అందించిన సంగీతంలో ఆయా షేర్ అనే ఫస్ట్ సింగిల్ ఇప్పటికే సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసింది. ఈ పాన్ ఇండియా చిత్రం తెలుగుతో పాటు పలు అంతర్జాతీయ భాషల్లోనూ విడుదల కానుంది. అయితే రిలీజ్ వాయిదా వార్తలపై మేకర్స్ ఎలా స్పందిస్తారనేది చూడాలి. అనుకున్న సమయానికి సినిమా పూర్తి కాకపోవడం అనేది నాని ఫ్యాన్స్ కే ఒకంత ఆశ్చర్యంగా మారింది. ఈ సినిమా తప్పితే మరో సినిమాకి నాని సహా ఇతర ముఖ్య నటులు కానీ దర్శకుడు కానీ కమిట్ అయ్యలేరు. అప్పటి నుంచి సినిమా చేస్తూనే ఉన్నారు. అయినప్పటికీ ఇంకా దాదాపు 2 నెలలకి పైగా షూట్ బ్యాలెన్స్ ఉందని కొత్త రూమర్స్ వినిపిస్తున్నాయి. దీంతో అప్పటి నుంచి షూట్ చేస్తున్నారంటే 2 పార్టులుగా కానీ సినిమా చేస్తున్నారా? ఈ పాటికే ఎన్నో గంటల ఫుటేజ్ వచ్చి ఉండొచ్చు. పైగా గ్రాండ్ స్కేల్లో చేస్తున్న సినిమా డెఫినెట్ గా సీక్వెల్ స్కోప్ కూడా ఉండే అవకాశం లేకపోలేదు. మరి అసలు ఈ సినిమా విషయంలో ఏం జరుగుతుంది అనేది టీమే రివీల్ చేయాల్సి ఉంది. ఈ రిలీజ్ రూమర్స్ పై అయినా ఏమన్నా క్లారిటీ ఇస్తారో లేదో చూడాలి. సో చూసారు కదండి, ఇది ఇవాల్టి ఫిల్మీ ఫోకస్. మరో ఎపిసోడ్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనేనండి మహామైక్స్.